హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ నెక్ అండి, ఫ్రంట్ డీప్ నెక్, క్రాస్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దామండి. కటింగ్ వీడియో ఈ వీడియో నేమ్ కింద కటింగ్ వీడియో అయితే ఇస్తాను. వీడియో ట్యాప్ చేస్తే కటింగ్ వీడియో ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు ఇది మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ రైట్ సైడున లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని కరెక్ట్గా వేసుకొని పాదం ఖర్చు మందంతోనైతే స్టిచ్ అయితే నెక్ రౌండ్ స్టిచ్ వేస్తున్నాను. ఈ నెక్ కుట్టేటప్పుడు ఫ్రెండ్స్ ఎక్కడ వంకర టింకర స్టిచ్చింగ్లు పోకుండా రౌండ్ షేప్లో పాదం ఖర్చు మందం ఈక్వల్గా రౌండ్ మొత్తం కంప్లీట్గా రావాలండి. ఈ పాట్ నెక్కే కాదు, మనం ఎక్కడ ఎప్పుడు ఏ స్టిచ్ వేసినా, ఏ బ్లౌజ్ కుట్టినా, ఏది కుట్టినా కూడా సమానంగా కుట్టు రావాలి. బిగినర్స్కి అయితే రాదు కదా, అందుకే చెప్తున్నాను. కొంచెం చూసుకొని నెమ్మదిగా నెక్ రౌండ్ కంప్లీట్గా కుట్టు వేసిన తర్వాత మనము ఈ మిడిల్లో ఉన్న బ్లౌజ్ పీస్ అనేది ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కుట్టు అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పీస్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ మధ్యలో రౌండ్ షేప్లో ఈ కత్తెరతోని కచ్చకలు అయితే పెట్టుకోవాలండి. అక్కడక్కడ కత్తెరతో కచ్చకలు పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ పార్ట్ అనేది తిరగేసుకోవాలి. తిరగేసుకొని ఇక్కడ మనం డోరీలు పెట్టుకునే దగ్గర ఏదైనా ఒక నిడిల్తో కూడా బయటకు అనుకోవాలి క్లాత్ను. అనుకున్న తర్వాత పైనుండి స్టిచ్ అయితే ఈ విధంగా వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ నెక్ కంప్లీట్ అయిపోతుంది. ఈ స్టిచ్ అనేది మనం ఎక్కడ ముడత రాకుండా సాఫ్ట్గా క్లాత్ అనుకుంటూ రౌండ్ షేప్ను కరెక్ట్గా సవరించుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలండి. నెక్ అయితే చాలా బాగా నీట్గా వస్తుంది, కనపడుతుంది. చూడండి, ఈ చివర కూడా ఈ నీడిల్తో ఈ విధంగా బయటకు అనుకొని నేను స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు నెక్ ఉల్టాంచడం అయిపోయింది కదా, అట్లనే తర్వాత ఈ లైనింగ్ అనేది కంప్లీట్గా అటాచ్ అనేది చేసేద్దాము. ఈ మెయిన్ క్లాత్కి చేసి పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్లో డాట్స్ అయితే ఏం పెట్టట్లేదు. ఫ్రంట్ పార్ట్స్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ డాట్స్ పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లైనింగ్ను సాఫ్ట్గా అనుకుంటూ ఎక్కడ ముడత రాకుండా సవరించుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలండి. ఈ లైనింగ్ ఎక్కడ ఎక్కువ తక్కువలైనా ముడతలు వచ్చేస్తాయి, బ్లౌజ్ అనేది నీట్గా కనపడదండి, చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్లో రెడీ చేసుకుందాం. ఇప్పుడు 2 పీస్లు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పీస్ పెట్టిన తర్వాత ఒక పీస్ అయితే ఇప్పుడు అటాచ్ చేస్తున్నానండి లైనింగ్. దీనికి కూడా ఎక్కడ ముడత లేకుండా చూసుకుంటూ జరుపుకుంటూ సాఫ్ట్గా అనుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలండి. 2 పార్ట్స్ కూడా ఆ విధంగానే లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ పార్ట్లు మెయిన్ క్లాత్లు 2 ఒకదానిపైన ఒకటి పెట్టుకొని చూసుకొని 2 పక్క పక్కనే పెట్టుకున్న తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేయాలండి. బిగినర్స్కి అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. 2 పార్ట్స్ కూడా ఒకే సైడు అటాచ్ చేస్తారండి, వాళ్ళకి తెలియక. అందుకే నేను చెప్తున్నాను. కొంచెం కుట్టిన వాళ్ళైతే పర్లేదు, తెలిసిపోతుంది వాళ్ళకి. బిగినర్స్ అయితే తెలియదు కదా, అందుకే చెప్పాను. ఇప్పుడు ఇది హ్యాండ్ అండి. ఈ హ్యాండ్కి బార్డర్ వచ్చింది కనుక నేను ఇప్పుడు ఒక చివరన కుట్టేసి లైనింగ్ పీస్ అయితే ఉల్టాయిస్తున్నానండి. ఉల్టాయించుకొని పైనుండి ఇంకో స్టిచ్ వేసుకొని లైనింగ్ అటాచ్లు చేసుకుంటే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇది ఒకటొకటి ఎంబటే ఒకదాని తర్వాత ఒకటి పెడుతున్నానండి. ఇప్పుడు దానికి ఒక కుట్టు వేసుకున్నాం కదా, దాన్ని పక్కకు జరుపుకొని ఇంకోటి పెట్టేశాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో లోతుల వచ్చే సైడ్ ఇంటూ మార్క్ పెడతాను కదా, ఇంటూ మార్క్ అనేది లోపలికి పోయేటట్టు మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని కుట్టు అయితే వేశాను. ఇప్పుడు 2 హ్యాండ్స్కి ఆ విధంగానే వేశాను. ఇప్పుడు లైనింగ్ తిరగేసుకున్నాం కదా, తిరగేసుకొని పైన ఇంకొక స్టిచ్ వేసుకునేసరికి ఇప్పుడు ఆ ఇంటూ మార్క్ అనేది పైకి వచ్చేస్తుందండి. బిగినర్స్కి అయితే ఈజీగా ఇది ఫ్రంట్ బ్యాక్ అనేది తెలిసిపోతుంది. ఓకే, పద్దాకా చూసుకోని అవసరం లేదు, దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ఇంటూ మార్క్ పెట్టడం వల్ల బిగినర్స్కి ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో తెలిసిపోతుందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము ఆ పీస్ లాగానే ఈ పీస్ కూడా మెయిన్ క్లాత్ పైన ఉన్న లైనింగ్ పీస్ను తిరగేసుకొని పైనుండి స్టిచ్ వేసుకొని లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను 2 హ్యాండ్స్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఈ విధంగా దారం ఎక్కువగా కూడా మిషన్ దారం కటింగ్ చేయొద్దండి. ఎంబటే ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి.
పెట్టుకోవడం వల్ల దారం కటింగ్ కాకుండా ఉంటుంది, మిషన్ కూడా ఇబ్బంది పెట్టదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లైనింగ్ ఉల్టాయించిన తర్వాత ఇంటూ మార్క్ అనేది పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఇంటూ మార్క్ అనేది మనం బ్లౌజ్ రెడీ అయిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకు ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో ఈజీగా తెలిసిపోతుందండి. మన కటింగ్ వీడియోలో, మన ఛానల్లో కటింగ్ వీడియోలో ఈ మెథడ్ ఉందండి. మన ఛానల్లోకి వెళ్ళి బ్లౌజ్ కటింగ్స్ చూడండి ఫ్రెండ్స్. డిజైనర్ బ్లౌజులు కూడా చాలా అప్లోడ్ చేశాను. ఈజీగా మన ఛానల్లో చూసుకొని కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇప్పుడు షేప్ బెల్టులు కూడా రెండు పక్క పక్కన పెట్టుకొని ఉల్టా సీదా కాకుండా రెండు పక్క పక్కన వచ్చేటట్టు పెట్టుకొని అటాచ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఒకటి అటాచ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి కూడా నేను అటాచ్ చేస్తున్నాను. షేప్ బెల్టులు పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఒకటే చూపించాను కదా, ఇప్పుడు దీనికి డాట్స్ చూపిస్తున్నాను మీకు. నేను ఇట్లా చూసారా 4 వేలు వెడల్పు పెట్టుకొని నేను డాట్ పెట్టుకున్నాను. ఈ డాట్లు 3 పెట్టుకోవాలండి. ఈ 1 ఇంచ్కి ఒకటి 1 ఇంచ్కి ఒకటి చేతి వేల కొలతతోని పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా టేప్ ఎక్కడ పట్టనవసరం ఉండదు, ఈజీగా మీరు టైలరింగ్లో సక్సెస్ అవుతారండి. చూడండి, ఈ మిడిల్ డాట్ ఏమో మిడిల్లో కాకుండా మధ్యలో వచ్చే కంటే ఒక 1/2 ఇంచ్ కిందికి రావాలండి. మిడిల్లో రాకుండా ఒక 1/2 ఇంచ్ కిందికి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్కి అపోజిట్ అంటే కొంచెం ఒక పాయింట్ పక్కకి పెట్టుకొని ఈ విధంగా పైన చంక దగ్గర 2 క్లాతులు ఈక్వల్గా పట్టుకోవాలి. కింద మాత్రం మెయిన్ డాట్కి అపోజిట్లో ఒక్క పాయింట్ అంతేనండి వచ్చేలాగా మనం మార్కింగ్ అయితే పెట్టుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి పూర్తయిపోతాయండి. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను డాట్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. నేను ఒకటే పార్ట్ చూపించాను కదా ఇంతకుముందు, లైనింగ్ అటాచ్ చేసింది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఒకటే పార్ట్ చూపించానండి. నేను క్లియర్గా కూడా పాయింట్ టు పాయింట్ ఎక్కడ మిస్ కాకుండా చేసిన వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. మీరు కావాలంటే ఆ ఛానల్లోకి వెళ్ళి కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఒకే దగ్గర చేశానండి. ఒకే సైజ్ బ్లౌజ్ ఒకే దగ్గర చేసింది ఉంది, మీరు చూడండి. నేను ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్ ఆన్ చేసినా కూడా మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది, ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. 4 వేలు వెడల్పు పెట్టుకొని మెయిన్ డాట్ కోసం 4 వేలు వచ్చిన పక్కనే డాట్ పెట్టుకొని దాని పక్కన 1 ఇంచ్కి దాని పక్కన 1 ఇంచ్కి 3 డాట్లు పెట్టుకొని మధ్యలో ఉన్న మార్కింగ్ నుంచి స్ట్రేట్గా 2 ఇంచుల పొడవుకి అయితే మార్కింగ్ పెట్టుకొని మెయిన్ డాట్ మార్కింగ్ అయితే పెట్టి కుట్టుకోవాలండి. ఈజీగానే ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక 2-3 సార్లు కుదరకపోవచ్చు, మీరు ట్రై చేస్తే మాత్రం తప్పకుండా వస్తుంది. మీరు టేపు పట్టి పెట్టేసరికి లేట్ అయిపోతుందండి. ఈజీగా చేతి కొలతతో ఈజీగా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు నేను షేప్ బెల్ట్లు అటాచ్ చేస్తున్నానండి, కుట్టేస్తున్నాను. చూడండి, మెయిన్ సైడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ సైడ్ షేప్ బెల్ట్కున్న మెయిన్ సైడ్ కూడా వచ్చేటట్టు పెట్టుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించాను కదా, పెట్టుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచ్ ముందుకని షేప్ బెల్ట్లు పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ మెయిన్ డాట్ ఇక్కడ లోపలికని ఫోల్డ్ చేశాను చూడండి. ఈ ఫోల్డ్ చేసుకొని పాదం ఖర్చు వెడల్పుతోనైతే కుట్టు అయితే వేసుకోవాలండి. స్టార్టింగ్ నుంచి చివరి వరకు 2 పార్ట్స్కి షేప్ బెల్ట్లు కూడా ఆ విధంగానే పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ వైపున మెయిన్ క్లాత్ వచ్చేలాగా, ఇప్పుడు మనకు కనపడేది లైనింగ్, లోపల వైపున మెయిన్ క్లాత్ వచ్చేలాగా అయితే పెట్టుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పీస్ అనేది కంప్లీట్గా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో చుట్టి పెట్టి 2 షేప్ బెల్ట్లు లైనింగ్ మెయిన్ పీస్ 2 కలిపి ఒక దగ్గర పెట్టేసుకొని నేను పాదం ఖర్చు వెడల్పుతోనైతే కుట్టు అయితే వేశాను. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఈ ఫ్రంట్ షేప్ అనేది బయటకు తీసుకోవాలండి. తీసుకునేసరికి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్లు లోడింగ్ పద్ధతిలో కంప్లీట్ అయిపోతాయి. చూడండి, నీట్ ఫినిషింగ్తోనైతే వస్తుంది. ఇక్కడ ఈ క్రాస్ పీస్ అనేది కొద్దిగా తీసేసుకోవాలండి, ఒక పాయింట్ అంతా పర్లేదు. చూడండి, 2 పార్ట్లు ఈ విధంగానే కుట్టుకోవాలి. పక్కనే పెట్టుకొని చూసుకుంటే సమానంగా రావాలండి. దాని తర్వాత ఇప్పుడు నేను ఉక్కు పట్టి వేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఉక్కు పట్టి అనేది రైట్ సైడ్ రావాలండి. రైట్ సైడ్న నేను ఉక్కు పట్టికి లైనింగ్ పీస్ మాత్రమే వాడుతున్నాను. ఇది 1.5 ఇంచుల వెడల్పు ఉంటే సరిపోతుందండి. పైన వైపుకు పెట్టుకొని టాప్ స్టిచ్ అనేది ఇంకో స్టిచ్ దానిపై నుండి వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ను డబుల్ ఫోల్డింగ్ చేసి మనం ఎంత పీస్ అయితే పెట్టామో అంత పీస్ కంప్లీట్గా ఫోల్డింగ్ చేసి ఈ చివరన ఉక్కు పట్టి చివరన కుట్టు అయితే వేసుకోవాలండి. కింద పైన గట్టి కుట్టు వేసుకోవాలి. ఎప్పుడైనా ఎక్కడైనా కుట్టు స్టార్ట్ చేసినప్పుడు గట్టి కుట్టు వేసుకోవడం వల్ల కుట్టు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది కాజా పట్టికి
బెల్ట్ కోసం అండి, ఇది కాజాపట్టి పీస్ అండి. దీనికి నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నాను కొంచెం స్టిఫ్గా మందంగా రావడానికి. ఇది ఇప్పుడు కాజాపట్టి మెయిన్ సైడ్న ఫ్రంట్ పార్ట్ మెయిన్ రైట్ సైడ్ మన వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత దానిపై నుండి ఇంకో స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఈ పీస్ని కూడా మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్కువ ఉంచుకున్న ఎక్స్ట్రా పీస్ కట్ చేశాను కదా, దీన్ని ఒకసారి కొద్దిగా ఫోల్డ్ చేసి ఇంకోసారి మిడిల్కి ఫోల్డింగ్ చేయాలి. కంప్లీట్గా మలిపొద్దండి ఈ కాజాపట్టి అనేది. ఈ కాజాపట్టి సైడ్ గల్ల మనకు కొంచెం పెరుగుతుంది, ఉక్కు పట్టు సైడ్ పెరగదు, ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు ఈ కాజాపట్టి మీద 2 స్టిచ్లు వేసుకోవాలండి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి. ఈ గ్యాబ్లోనే 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చిన దగ్గరనే కాజాలు అనేవి కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్కు పట్టికి ఉక్కులు కుట్టి కాజాపట్టి మీద పెట్టుకునేసరికి సమానంగా గ్యాప్ లేకుండా వచ్చేస్తుందండి, ఎక్కడ కూడా గ్యాప్ రాదు. కాజాపట్టికి కొంచెం పట్టి పెరుగుతుంది, బయటకు వస్తుంది, ఉక్కు పట్టికేమో పెరగదు. ఇప్పుడు నేను గల్ల కొలుచుకున్నాను కదా, ఫ్రంట్ పార్ట్లో గల్ల చిన్నగా అయిందండి. నేను దీన్ని ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ అయితే తీస్తున్నాను. ఈ షేప్ తీయడం వల్ల సమానంగా సరిపోతుంది. మనకు గల్లాలు ఆది బ్లౌజు మన కస్టమర్ ఏదైతే ఆది బ్లౌజ్ ఇచ్చి ఎంతలా పెట్టమంటే అంతలాగా మాత్రమే పెట్టాలండి. కొంచెం చిన్నగా పెద్దగా అయినా కస్టమర్ అనేది ఒప్పుకోరండి. ఇప్పుడు ఈ కాజాపట్టి ఉక్కు పట్టి 2 సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకుంటున్నాను. కొంచెం కాజాపట్టి పెద్దగా ఉంది, దానికి కూడా నేను తీసేసుకొని ఈ రౌండ్ షేప్ అనేది సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్కు పట్టి కొలుస్తున్నానండి 2 నిక్కులు. ఇక్కడ నేను ఆది బ్లౌజ్ పట్టలేదు. ఈ కాజాపట్టి పైన ఎందుకు పెట్టలేదంటే అది పెరిగిన క్లాత్ అండి. కాజాపట్టిని మనము విడిచిపెట్టుకొని మిగతా గల్ల అనేది కొలుచుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇక్కడ మనకు ఆది బ్లౌజ్ అవసరం లేదండి, ఆది బ్లౌజ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ ఉక్కు పట్టితోని 2 గల్లలు కొలుచుకున్న సమానంగా వస్తాయండి. ఇక్కడ చిన్నగా అయింది, అందుకే నేను ఇంకా కొంచెం పీస్ అయితే తీసేసాను. 2 పక్క పక్కన పెట్టి చూపించాను చూడండి, ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేవి పెట్టుకోలేం కదా, చూడండి ఈ బ్యాక్ పార్ట్ని కూడా డబుల్ ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ చేసుకొని 4000 కొలతతోనైతే పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి 3.5 ఇంచుల పొడవు, నా ఒక వేలు పొడవండి ఇది, 3.5 ఇంచులు తప్పకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను కచ్చకాలు పెట్టాను కదా 2 సైడ్లు, అదే చోట 3.5 ఇంచుల పొడవు వచ్చేలాగా ఈ డాట్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీనికి మనం బెల్ట్ అనేది వేసుకుందాము. ఈ బెల్ట్కు నేనైతే మెయిన్ క్లాత్ వాడుతున్నానండి, మెయిన్ క్లాత్ పీస్ ఉంది, జాయింట్ పడకుండా ఉంది, అందుకే నేను ఇదే పీస్ పెట్టేస్తున్నాను. మెయిన్ క్లాత్ ఇది. ఒక సైడ్ అంచు వచ్చిందండి, అందుకే నేను చివర మలపలేదు. అంచులేని భాగమే నేను బ్లౌజ్ పీస్ పైన పెట్టి పాదం ఖర్చు వెడల్పుతోటి స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ మనం డాట్స్ ఎక్కడైతే పెట్టామో అక్కడ ఫ్రిల్స్ అయితే 2 డాట్స్ దగ్గర 2 ఫ్రిల్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇచ్చుకున్న తర్వాత పైనుండి లైనింగ్ పీస్ పైన ఇప్పుడు ఈ వీ పట్టి పైన పడేటట్టు మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకొని తర్వాత చివరిలో దాన్ని మలుపుకొని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ పార్ట్కి మనం గల్లలు కుట్టుకోలేమండి, గల్లల కోసమని ఈ పీసులు అయితే నేను కటింగ్ చేశాను. వీటికి జాయింట్లు పడకుండా పెద్ద పీసులు అయితే తీసానండి. ఇప్పుడు ఈ పీసు ఏదానికది కుట్టుకుంటున్నాం మనము. ఒక 1/2 ఇంచ్ క్లాత్ బయటకి ఎక్స్ట్రా ఉంచుకొని పాదం ఖర్చు వెడల్పుతోని కుట్టు అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కటింగ్ చేసుకొని కచ్చకాలు అనేవి పెట్టుకోవాలి. 2 పార్ట్స్ కూడా ఫ్రంట్ పార్ట్లో ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని అయితే నేను కుట్టు అయితే వేస్తున్నాను. ఈ విధంగా పెట్టడం వల్ల బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయడం వల్ల తొందరగా కంప్లీట్ అయిపోతుందండి. టైం కూడా మనకు చాలా సేవ్ అవుతుంది, మనకు ఈజీగా స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. దారం ఎక్కువ సార్లు కటింగ్ అనేది మిషన్ దగ్గర చేయకూడదండి. ఈ విధంగా మీరు ఈ టిప్స్ వాడండి ఫ్రెండ్స్, తొందరగా టైలరింగ్లో సక్సెస్ అవుతారు. ఇప్పుడు వేసిన గల్ల పట్టీని లోపలికి మలుచుకొని ఫోల్డింగ్ చేసాం కదా, ఇప్పుడు అట్లనే ఆ విధంగానే అక్కడ నుండి కుట్టు స్టార్ట్ చేశాను, చివరి వరకు వేసుకోవాలి. ఈ క్లాత్ ఈ లైనింగ్ పీస్ క్లాత్ అనేది మడుచుకొని చివరి వరకు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పైన ఉన్న ఎక్స్ట్రా పీస్ కటింగ్ చేసుకొని కింద మనం గల్లబట్ట సైడ్ ఉన్న ఎక్స్ట్రా పీస్ కూడా కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని మనం హెమ్మింగ్ చేసుకుంటే గల్లలు అనేవి నీట్ ఫినిషింగ్తోనైతే కంప్లీట్ అయిపోతాయండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ప్లస్ ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ చేసుకొని హ్యాండ్స్ వేసుకొని సైడ్స్ వేసుకోవాలండి. బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా మోడల్ కావాలంటే కామెంట్ చేయండి, మీకోసం నేను ఏ మోడల్ అయినా చేస్తాను, మీకు రిప్లై ఇస్తాను. కొంచెం ఈ చిన్ని ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు బయటకు వెళ్ళి టైలరింగ్ నేర్చుకుంటే 1000కు 1000 పెట్టవలసి వస్తుందండి. మీకు నేను ఈ ఛానల్లో
ఈ ఇంటి దగ్గర ఉండి కుట్టుకునే విధంగా అయితే నేర్పిస్తానండి. మన ఛానల్ని ఫాలో కండి ఫ్రెండ్స్. కటింగ్, స్టిచ్చింగ్ టిప్స్ చాలా చాలా ఉన్నాయి. ఈజీగా మీరు కుట్టుకోగలరు. ఒక్కసారి ట్రై చేయండి. మీకు అంతా డౌట్ అనిపించింది అనుకోండి, ఒకవేళ మన ఇంట్లో పాత ముక్కలు బ్లౌజ్ పీస్ నాసిరకమే ఉంటాయి కదా, కొంచెం తక్కువవి, వాటిపైన ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కంప్లీట్గా కరెక్ట్గా వచ్చింది అనుకున్నప్పుడే మీ బ్లౌజులు మీరు కట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు నేను షోల్డర్లు జాయింట్ చేశానండి, బ్యాక్ అండ్ ఫ్రంట్. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈ హ్యాండ్ అనేది పెట్టుకొని మిడిల్ నుంచి నేను హ్యాండ్ స్టిచ్ చేస్తున్నానండి. ఇది బ్యాక్ పార్ట్ అండి ఇప్పుడు నేను చూపించేది. ఈ కుట్టు మనం పాదం కచ్చం వెడల్పుతోని కుట్టు అయితే వేసుకోవాలి. మనం ఎప్పుడు ఏ కుట్టు వేసినా పాదం ఖర్చు మందం వెడల్పుతోటి అయితే కుట్టు అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇంతకుముందు వేసిన కుట్టు ఒకవేళ ఎగుడు దిగుడుగా కొద్దిగా వంకరగా వచ్చినా ఈ రెండవ కుట్టు వేసుకొని ఆ కుట్టును ఈక్వల్గా చేసుకోవాలండి. చూడండి ఈ వీడియోలో ఫ్రెండ్స్, ఈ హ్యాండ్స్కి లోతులు వచ్చినాయి, ఫ్రంట్ పార్ట్లోనే వచ్చేటట్టయితే నేను జాయిన్ చేశానండి. మీకు చూశారు కదా, చూడండి ఇది ఫ్రంట్ పార్టేనండి. ఫ్రంట్ పార్ట్కి లోతులనే వచ్చినాయి. మనం చూసుకోవాలండి. ఈ మెథడ్, మా కటింగ్ మెథడ్, మా స్టిచ్చింగ్ మెథడ్ ఫాలో కండి ఫ్రెండ్స్. మీరు ఎక్కువగా చూసుకునే ఇబ్బంది లేకుండా మీకు ఈజీ టిప్స్ తోటి మీరు టైలరింగ్లో సక్సెస్ అయ్యేలాగా నేను టిప్స్ అయితే చెప్తాను. మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఒక హ్యాండ్ అయితే జాయింట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక హ్యాండ్ అయితే జాయింట్ చేస్తున్నాను. ఈ జాయింట్ కూడా హ్యాండ్ మిడిల్లో షోల్డర్ నుంచి స్టార్ట్ చేస్తాను. అక్కడి నుంచి పాదం ఖర్చు వెడల్పుతోటి అయితే నేను కుట్టు అయితే వేస్తున్నానండి. ఒక కుట్టు ఈ చివరకు వచ్చిన తర్వాత ఇదే కుట్టును మళ్ళీ రివర్స్ తీసుకోవాలండి. ఇక్కడ కూడా నేను దారం ఎక్కడా కట్ చేయలేదండి, రివర్స్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా పాదం ఖర్చు వెడల్పుతోటి అయితే నేను కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి ఈ షోల్డర్ వరకు వచ్చేసరికి ఆ చివరన 2 కుట్లు వచ్చేసాయండి. ఇప్పుడు ఈ చివరకు రాలేదు. ఇదే టంచను, ఇదే పాదము ఈ చివరి వరకు తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ రిటర్న్ కావాలండి. ఇప్పుడు కూడా ఇక్కడ దారం మనం కట్ చేయొద్దు. ఈ బ్లౌజ్ పీస్ ఈ విధంగా తిప్పుకొని ఈ కుట్టు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని షోల్డర్ వరకు వచ్చేసరికి 2 కుట్లు కంప్లీట్ అయిపోతాయి 2 సైడ్. కానీ షోల్డర్ దగ్గరే తీసేయొద్దండి టంచను. ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ దూరం వచ్చిన తర్వాత టంచన్ అనేది తీసేయాలి. అప్పుడు బాగుంటుందండి ఫినిషింగ్ అయితే. ఇప్పుడు మనము సైడ్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. సైడ్స్ వేసుకుంటే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్ను డబుల్ ఫోల్డింగ్ పైన పెట్టుకున్నాను. ఈ ఆది బ్లౌజు హ్యాండ్ కూడా ఈ విధంగా పెట్టుకొని లూజ్ ఎక్కడి వరకు అయితే కరెక్ట్గా వచ్చిందో అక్కడ మార్కింగ్ అయితే పెట్టుకున్న తర్వాత టంచన్ పెట్టి గట్టి కుట్టు అయితే వేసుకోవాలండి. ఇక్కడ నుండి ఇప్పుడు ఆర్మ్ లూజ్, చంక లూజ్ వరకు వచ్చిన తర్వాత క్లాత్ను కరెక్ట్గా సవరించుకొని డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని ఆది బ్లౌజు చంక ఎంతైతే ఉందో అంత పట్టుకొని షోల్డర్ నుంచి చంక వరకు సమానంగా పట్టుకొని ఇక్కడ ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వచ్చిందో అక్కడ నేను డాట్ పెట్టాను చూసారా, మార్కింగ్ పెట్టాను కదా, ఆ మార్కింగ్ వరకు హ్యాండ్ లూజ్ నుంచి ఈ చంక లూజ్ వరకు స్ట్రెయిట్గా కుట్టు వేసుకోవాలి. మనకు ఈ విధంగా టిప్స్ పాటిస్తూ కుట్టుకోవడం వల్ల చంక దగ్గర కూడా ప్లస్ కుర్తు వస్తుందండి. బ్లౌజ్ కూడా నీట్ ఫినిషింగ్తో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నానండి. పెట్టుకొని మార్కింగ్ ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో మిడిల్ నుంచి పెట్టుకొని పైన కింద బ్యాక్ పార్ట్లో కూడా నేను మార్కింగ్లు పెట్టేశాను. ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా ఉక్కు పట్టికి మార్కింగ్ పెట్టుకోవాలి, కాజా పట్టికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చంక లూజ్ నుండి ఈ నడుము లూజ్ వరకు ఈ విధంగా స్ట్రేట్గా కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు పర్ఫెక్ట్గా మనం ఫస్ట్ కుట్టు కరెక్ట్ వేసామంటే ఫిట్టింగ్ అదిరిపోతుందండి. ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం ఉన్నా కస్టమర్లు మళ్ళీ మన దగ్గరికి రావాల్సిందే. నీట్ ఫినిషింగ్తోనైతే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుందండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకోసం మరెన్నో బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా చేస్తున్నానండి. మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇది 1 సైడ్ స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ చివర్లో ఉన్న ఖర్చు క్లాత్ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. కస్టమర్ అనేది రెండవసారి కూడా మన దగ్గరికే వస్తారు. నీట్ ఫినిషింగ్తోనైతే మనం బ్లౌజ్ అయితే అందివ్వాలండి. ఇది కాజా పట్టి సైడ్ అండి, మనము సైడ్ వేయలేము దీనికి. ఈ సైడ్ చూపిస్తున్నాను. కాజా పట్టికి పట్టి కొలుచుకొని మార్కింగ్ పెట్టుకున్నాను. దీనికి కూడా చంక నుండి నడుము వరకు స్ట్రైట్గా అనేది కుట్టు వేసుకోవాలండి. ఇంతేనండి, సింపుల్ మెథడ్లో మన బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొకసారి కూడా మీకు అర్థం కాకపోతే చూడండి, మీకు ఎక్కడ అర్థం కాలేదో కామెంట్ చేయండి. మీకోసం నేను ఖచ్చితంగా ఇంకో వీడియో అయినా చేస్తాను. బిగినర్స్ అయితే కొంచెం చూడండి ఫ్రెండ్స్, చూసి నేర్చుకోండి, ఖచ్చితంగా వస్తుంది. మీ కామెంట్స్కు నేను రిప్లై ఇస్తాను. ఒక లైక్ చేయండి.